రాజకీయాలు మాట్లాడతా, వ్యాపారాలు మాట్లాడతా, కానీ శ్యామల గారు, నెక్స్ట్ విష్ణుప్రియ గారు, పల్లవి ప్రశాంత్ గారు, సన్నీ యాదవ్ గారు, కరెక్ట్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏంటి నోటీసులు వెళ్తున్నాయంటే గురించి అది తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా? మైక్ లేదు డైరెక్ట్. చాలా మంది యూట్యూబర్లు కానీ ఎవరైనా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళందరూ చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. కారణం ఒకటే, బెట్టింగ్ యాప్ అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేమస్ అయ్యామని మరి కొంత డబ్బు సంపాదించడానికి మరి కొంత కాదు మరి కాస్త ఇంకా ఎక్కువ కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాలని, డబ్బు సంపాదించాలి, మనం కూడా డబ్బు సంపాదించి రిచ్ మ్యాన్గా బతకాలని. అంటే వీళ్ళందరిలో ఎవరో తెలిసి చేశారనుకోళ్ళు, ఎవరు తెలియక చేశారని పేర్లు చెప్పండి, ఎవరు చెప్తారు? లేదు, అందరూ తెలిసి చేస్తున్నారా? ఇప్పుడు తెలియకుండా చెట్టి నీవు మాడతా అటు అందరూ తెలిసే మాట్లాడుతున్నారు ఇక్కడ, తెలిసే చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు అయితే కాదు, వీళ్ళు పెద్దోళ్ళు అందరూ. వాళ్ళు యాంకర్లే కదా, వాళ్ళకంటే ఒక ప్రొఫెషన్ ఉంది. వాళ్ళు కావాలని ఎందుకు చేస్తారు? వాళ్ళకి ప్రొఫెషన్ ఉంది, ఎక్స్ట్రా అంటే డబ్బులు వస్తాయని చేస్తున్నారు. కరెక్ట్. తెలిసి ఎందుకు చేస్తున్నారు అనుకోరు? తెలుసు కాదు, ఇది మనిషికి బాధల్లో ఒకటే. ఏంది, కొంతమంది డబ్బును వాళ్ళు చూసి మనం కూడా డబ్బు సంపాదించాలి, మనం కూడా వాళ్ళకి మంచి బట్టలు వేయాలి, మనం కూడా ఏసీ కారులో తిరగాలి, బిల్డింగ్ కట్టాలి. అది తప్పులే. మనం కూడా పక్క దేశం పోవాలి, అక్కడ ఇల్లు కట్టాలి, అక్కడ మనకు భూములు కావాలి, ఇక్కడ ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాలి, అందమైన అమ్మాయిలతో తిరగాలి, అమ్మాయిలతో డ్యాన్సులు చేయాలని అందరికి ఉంటుంది బాధ. కానీ జనాల బాధ్యత వాళ్ళదా, లేకపోతే జనాల వాళ్ళ బాధ్యత వాళ్ళు? వస్తానా వాళ్ళు ఎన్ని చేయడానికి వాళ్ళ సోషల్ మీడియాని ఉపయోగించి ఇంకొద్దిగా డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఈ యాప్లు ప్రమోషన్ చేయడం వల్ల వాటికి ఇల్లీగల్గా నోటీసులు లేవంట, అదే ఇల్లీగల్ కూడా చేస్తున్నారట. కానీ గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టకుండా ఈ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ తీసుకెళ్ళి లోపల వేస్తుంది. వాటికి పర్మిషన్ లేదు, అవి మాకు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్సీ కడితేనే ఓటికి పర్మిషన్ ఇస్తామని. కానీ వీళ్ళు వాటికి ఏం తెలియకుండా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అవి ఏం కాదులే. మరి ఫ్యాన్స్ని ఎలా మోసం చేసినట్టు కదా? విష్ణుప్రియ ఉంది, కాదు శ్యామల ఉంది, ఇప్పుడు సన్నీ యాదవ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మోసపోతారు కదా? కాదు అంతే. ఎందుకంటే ఫ్యాన్స్ అంటాం ఇక్కడ. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు చెప్పని. ఇప్పుడు ఒకప్పట్లో రామారావు గారికి చిరంజీవి గారు ఫ్యాన్స్, వాళ్ళ కోసం పీకలు కోసుకునే ఫ్యాన్స్. ఈ రోజు చిరంజీవి గారి సినిమా వస్తే చూసేవాడు లేడు, దిక్కు లేదు, అసలు ఈ రోజు ఫ్యాన్స్ లేరు అన్నారు ఆయనకి. మరి శ్యామల గారు ఒక పార్టీలో ఉండి ఇలాంటి తెలిసి ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులు? అదే చేస్తున్నారు. అదే ఆమె కాదు, అందరూ బెట్టింగ్ యాప్లు అందరూ ప్రమోషన్ చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు లోపల. అదే లోపల బాధ. ఇప్పుడు కొన్ని బెట్టింగ్ లేపు ఉన్నాయి, మళ్ళీ కొన్ని ఇప్పుడు డ్రీమ్ 11 అని, క్రికెట్ అవి కానీ ఎంతది ఐమాక్సా 1x బెట్. కాబట్టి 1x